హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్లోని రకాలు, స్టాక్ మార్కెట్లో ఉన్న అవకాశాల గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశ ప్రభుత్వం 1979లో బీఎస్సీని ముందుకు తీసుకొచ్చింది. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బీఎస్సీలో 6000కి పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఎస్సీలో రిజిస్టర్ అయిన కంపెనీలకు సంబంధించిన షేర్స్ని మనం కొనొచ్చు, అమ్మొచ్చు. అయితే ఈ బీఎస్సీని మన భారతదేశ ప్రభుత్వం 1979లో స్టార్ట్ చేసింది. 1979లో 1 పాయింట్తో ప్రారంభమైన బీఎస్సీ 2022 నవంబర్ 27 నాటికి 62,293 పాయింట్గా నమోదైంది. అంటే ఇప్పటికీ పెరుగుతూ ఉంది. అంటే మనకి ఇక్కడ క్లారిటీగా గ్రోత్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఈ బీఎస్సీకి తోడుగా మరొక స్టాక్ ఎక్స్చేంజ్ని మన భారతదేశ ప్రభుత్వం 1992లో తీసుకొచ్చింది. దాని పేరు ఎన్ఎస్సీ. ఈ ఎన్ఎస్సీలో 4000కి పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఈ ఎన్ఎస్సికి సంబంధించిన వాల్యూస్ని మనం నిఫ్టీ ద్వారా కౌంట్ చేస్తున్నాం. అయితే ఈ నిఫ్టీ అనేది 1000 పాయింట్స్తో 1992లో స్టార్ట్ అయితే ప్రజెంట్ నవంబర్ 27, 2022 నాటికి 18,645గా వీటి యొక్క పాయింట్స్ నమోదండి. అంటే 17,645 పాయింట్స్ పెరిగినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరొక విషయాన్ని గమనిస్తే బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీ ఎన్ఎస్సీలో కూడా కొన్ని లిస్ట్ అయినవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం బీఎస్సీ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎన్ఎస్సీ ద్వారా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో మనము ప్రధానంగా ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ ద్వారా అమౌంట్ సంపాదించవచ్చు. అయితే ఇన్వెస్టింగ్కి, ట్రేడింగ్కి సంబంధించి వాటి మధ్య ఉన్న తేడా గురించి మనం క్లారిటీగా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఎన్ఎస్సీ మరియు బీఎస్సీ కంపెనీల్లో, అంటే ఎన్ఎస్సీలో లేదా బీఎస్సీలో రిజిస్టర్ అయిన కంపెనీలో మనకు నచ్చిన కంపెనీకి సంబంధించిన షేర్స్ని కొని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం షేర్స్ని ఏ విధంగా కొనాలంటే బ్రోకరేజ్ కంపెనీల ద్వారా మనం కొనాలి. ఈ బ్రోకరేజ్ కంపెనీలు మనకి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం అనేది ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. దాని గురించి మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీ యూట్యూబ్లో సెర్చ్ చేసే కనుక మీకు వివిధ కంపెనీలు మరియు వివిధ డిమాట్ అకౌంట్ల గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మీరు ఒకసారి చూసి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఎన్ఎస్సీ లేదా బీఎస్సీకి సంబంధించి ఈ ఎన్ఎస్సీ బీఎస్సీలో రిజిస్టర్ అయిన కంపెనీల ద్వారా మనకు నచ్చిన కంపెనీని వాటి యొక్క షేర్స్ని కొనవచ్చు. మనం ఇక్కడ ఇన్వెస్టింగ్లోను ట్రేడింగ్లోను రెండు విషయాలు కొంటాం షేర్స్ని. అయితే ఇక్కడ ఇన్వెస్టింగ్ విషయంలో షేర్స్ అనేది కొన్న తర్వాత కొన్ని రోజులకు, అంటే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు లేదా 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, అంటే మనం తక్కువ ప్రైస్లో కొని ఎక్కువ ప్రైస్లో అమ్మడానికి మనం అట్టి పెట్టుకొని ఉంటే, అంటే మన దగ్గరనే పెట్టుకొని ఉంటే దాన్ని ఇన్వెస్టింగ్గా చెప్పవచ్చు. దాని తర్వాత ట్రేడింగ్లో మనం లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేసినట్టే చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అంటే ఒక రోజులో ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఈ ఇంట్రాడే ట్రేడింగ్ విషయానికి వస్తే ఇన్వెస్టింగ్లో ఓన్లీ బయ్యింగ్ మరియు సెల్లింగ్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇంట్రాడే సేలింగ్లో బయ్యింగ్ సేలింగ్తో పాటు సెల్ బై ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఇంట్రాడేలో మనం ప్రతిరోజు ట్రేడింగ్ చేసి, అంటే ఈరోజు ఉదయం స్టార్ట్ చేసే ట్రేడింగ్ మధ్యాహ్నానికి ముగించినట్టు ఉంటే అది ఇంట్రాడే ట్రేడింగ్. ఈ ట్రేడింగ్లో మనము బై ఆప్షన్, సెల్ ఆప్షన్ రెండు యూజ్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ పెరుగుతాయన్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని తక్కువ ప్రైస్ దగ్గర కొని ఎక్కువ ప్రైస్ వచ్చినప్పుడు అమ్మితే అది బై మరియు సెల్ ట్రేడింగ్. ఒకవేళ ఒక కంపెనీకి సంబంధించిన ప్రైస్ అనేది తగ్గుతుంది అనుకుంటే కనుక ఎక్కువ నెంబర్ దగ్గర, అంటే ఎక్కువ ప్రైస్ దగ్గర కొని తక్కువ ప్రైస్ దగ్గర అమ్మి మన డబ్బులు సంపాదిస్తే కనుక దాన్ని సెల్ బై ట్రేడింగ్ అంటారు. ఇక వీటిని బుల్లిష్ బేరిష్ అని కూడా అంటారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఇక్కడ మనం ప్రధానంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ మరియు ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా డబ్బుల్ని సంపాదించుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇన్వెస్టింగ్ విషయంలో మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు ప్రాఫిట్ కూడా తక్కువగా ఉంటుంది, టైం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్వెస్టింగ్ విషయంలో మనం తక్కువ డబ్బులతో చేసుకోవడానికి అవకాశం ఉండడం అనేది ఒక మంచి పరిణామం, మంచి అవకాశం. ఎందుకంటే మనకు ప్రజెంట్ ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే కనుక తక్కువ వాల్యూస్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక తక్కువ వాల్యూస్ ఉన్న కంపెనీలో ఎక్కువ షేర్స్ కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ ప్రైస్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్టింగ్ చేస్తే మీకు ముందు లాభాలు పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదే ట్రేడింగ్ విషయానికి వస్తే మీకు నచ్చిన కంపెనీకి సంబంధించి మనకు ఏ కంపెనీకి సంబంధించి అయినా సరే బై సెల్ లేదా సెల్ బై కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ ఈ ఇంట్రాడేకి సంబంధించి కూడా మళ్ళీ 3 రకాల ట్రేడింగ్స్ అనేవి వస్తాయి. వాటి గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిన విషయంలో ఎన్ఎస్సి, బిఎస్సి మరియు ఇన్వెస్టింగ్ గురించి, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నిరభ్యంతరంగా కామెంట్ చేయొచ్చు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా రికమెండ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా నిస్సందేహంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, దాంతోపాటు స్టాక్ మార్కెట్కి సంబంధించి నేను ప్రతిరోజు మార్కెట్ పొజిషన్స్ అంటే వాల్యూస్ని బేస్ చేసుకొని ప్రతిరోజు 2 షార్ట్స్ని అప్లోడ్ చేస్తున్న విషయాన్ని గమనిస్తూ, మీరు ఒకవేళ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే లేదా ట్రేడింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా వీటి గురించి పూర్తి స్థాయిలో మీరు మాస్టర్స్ కాకపోయినా కొద్ది వరకైనా అవగాహన వస్తుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, జై హింద్, వందే మాతరం.